హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మూగబోయిన ప్రేమ 8వ భాగాన్ని వినేద్దాం. సారీ నాన్న, వచ్చేసాను కదా ఇంటికి. నువ్వు సర్ప్రైజ్ అన్నావు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు చూడాలని ఉంది, తొందరగా చూపించవా అని రామ్ని కూల్ చేస్తారు. దేవి గారి మీద కోపం పక్కన పెట్టి లోపలికి వస్తాడు. వెనకే దేవి గారు వచ్చి సోఫాలో కూర్చుని ఉన్న సావిత్రమ్మ గారిని చూసి షాక్ అవుతుంది. సావిత్రమ్మ గారు అప్పుడే రారు. దాత్రిని ఇంకా కష్టాలు పెడదామని అనుకున్న దేవి గారు అంచనా తారుమారు అయ్యి నోట్లో మాట రాక అలా బిగుసుకుపోయి ఉంటుంది. నేను చెప్పిన సర్ప్రైజ్ ఇదే మామ్, గ్రానీ వచ్చింది. నేను చాలాసార్లు అడిగింది, అందుకే నీకు అన్నిసార్లు ఫోన్ చేశాను. అక్కడ నిలబడిపోయావేంటి, రా లోపలికి అని అంటాడు రామ్. రామ్ వైపు చూసి ఇబ్బందిగా నవ్వి, అత్తయ్య గారు మీరు ఎప్పుడొచ్చారు? చూసి చాలా రోజులైంది. మీ అబ్బాయి రోజు మీరు వస్తున్నట్లు నాకు చెప్పనేలేదే, లేకపోతే ఇంట్లోనే ఉండేదాన్ని అని రాని నవ్వు నటిస్తారు. నిజమే దేవి, చెప్తే నువ్వు ఇంట్లోనే ఉండేదానివి, కానీ మా కిషోర్కి అంత బుర్ర లేదు కదా, అందుకని నీకు నేను వస్తున్నట్లు చెప్పలేదు. మర్చిపోయి ఉంటాడులే. ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని నుండి బయటికి వెళ్ళాను అత్తయ్య. వచ్చేద్దామనుకుని చాలా ట్రై చేస్తాను కానీ కుదరలేదు, ఏమనుకోకండి. నేనేమనుకుంటానమ్మా, ఏదో ముసలదాన్ని, ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. నేనేమైనా అంటే నీ కొడుకు ఊరుకుంటాడా ఏంటి? నా మీద కోపం చూపించడు, అందుకే నేనేమీ అనుకోను కానీ వెళ్ళి ఆ కాలు చేతులు కడుక్కొని ఒక ముద్ద తిను. సరే అత్తయ్య అని కిషోర్ గారి వైపు కోపంగా చూసి రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి బయటకు వస్తారు. దేవి గారు రావడం చూసి ప్లేట్లో భోజనం పెట్టి తీసుకుని వస్తుంది దాత్రి. దాత్రిని ఒక చూపు చూసి తొందరగా భోజనం చేసి మళ్ళీ సావిత్రమ్మ గారి దగ్గరికి వస్తారు. బయట పని చూసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది కదా. దేవి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కూడా అలా వెళ్ళి నడుము వాల్చుతాను, రేపొద్దున మాట్లాడుకుందాంలే, ఇక్కడే ఉంటాను కదా అంది. అత్తయ్య గారి వైపు చూసి సరే అత్తయ్య వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని రూమ్లోకి వెళ్ళిపోతారు. దేవి గారు వెళ్ళిపోయిన తర్వాత సావిత్రమ్మ గారు కిషోర్ గారి వైపు చూసి, నీ పెళ్ళాంలో మార్పు వచ్చినట్టు నాకేం అనిపించడం లేదు కిషోర్, వస్తుందని కూడా అనిపించడం లేదు. ఆ పిచ్చిదాన్ని అలానే తిడుతూ ఉంటుంది. నేను వచ్చిన తర్వాత ఏదో చెప్తానన్నావు కదా, ఏంటి అని అంటారు. చాలా టైం అయింది కదమ్మా, రేపు పొద్దున్నే చెప్తానులే, ఇప్పుడు వెళ్ళి పడుకో అని దగ్గరుండి వాళ్ళ అమ్మగారిని దాత్రి రూమ్లో వదిలి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు కిషోర్ గారు. రామ్ దేవి గారు భోజనం చేస్తూ ఉన్న టైంలో ఫోన్ రావడంతో పక్కకి వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చి చూసేసరికి హాల్లో ఎవరూ కనిపించకపోయేసరికి తను కూడా రూమ్కి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాడు. అంతలోనే దాత్రి వాటర్ కోసం బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్తూ ఉండగా రామ్ చూసి, ఇది నన్ను చూసే బయటకు వచ్చిందా, నాకు సైట్ కొడుతున్నట్టుంది అని అనుకుని ఏయ్ అని పిలుస్తాడు. కిచెన్లోకి వెళ్తూ రామ్ మాట వినిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. స్టైల్గా నించునున్న రామ్ని చూసి ఆటోమేటిక్గా తలదించేస్తుంది. దాత్రికి ఎదురుగా వచ్చి, ఏంటి నేను ఉన్నప్పుడే కావాలని నువ్వు బయటకు వస్తున్నావా, లేదంటే అలా జరుగుతుందా, నాకు సైట్ కొడుతున్నావా ఏంటి అని అంటాడు. దాత్రి చేతిలో ఉన్న వాటర్ బాటిల్ వైపు చూస్తూ కాదండి, అమ్మమ్మ మధ్యరాత్రిలో లేచి వాటర్ అడుగుతుంది, అందుకే తీసుకెళ్దామని వచ్చాను అంటుంది. హో సర్లే పో అని అనడంతో అమ్మయ్య అనుకుని వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్తూ ఉండగా, ఏ అమ్మాయి నాకు కూడా కొంచెం వాటర్ తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను, ఇచ్చేసి నీ రూమ్లోకి వెళ్ళిపో అని అంటాడు. దాత్రి తలూపి కిచెన్లోకి వెళ్ళి తన బాటిల్లో వాటర్ వేసుకుని తన బావ కోసం కూడా వాటర్ ఫిల్ చేసి బయటకు వస్తుంది. రామ్ కనిపించక ఇదేంటి ఇక్కడే ఉంటా అన్నారు, అంతలోనే ఎటు వెళ్ళిపోయారు, రూమ్లోకి వెళ్ళిపోయారా, మళ్ళీ చచ్చినట్టు రూమ్ వరకు వెళ్ళాలా, వెళ్తే ఒక గోల వెళ్ళకపోతే ఒక గోల అని చేతిలోని తన వాటర్ బాటిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి రామ్ కోసం వాటర్ తీసుకుని రూమ్ వైపు వెళ్తుంది. దాత్రి రూమ్లోకి వెళ్ళి చుట్టూ చూసినా రామ్ కనిపించకపోయేసరికి వాటర్ బాటిల్ బెడ్ మీద పెట్టేసి వెనక్కి వస్తూ ఉండగా తన పర్స్ కింద పడిపోయి ఉండడం చూసి, అయ్యో బావ పర్స్ కిందే పడేసుకున్నారే అని చేతిలోకి తీసుకుని బెడ్ మీద పెడుతూ ఉండగా వాష్రూమ్ నుంచి వస్తూ కనిపిస్తాడు రామ్. దాత్రిని చూసి చేతిలో ఉన్న తన వాలెట్ని చూసి, ఏయ్ నువ్వు నా రూమ్కి ఎందుకు వచ్చావు, నేను నీకేం చెప్పాను, వాటర్ నేనే తీసుకుంటానని చెప్పాను కదా, అయినా సరే నా రూమ్కి వచ్చి దొంగతనం చేస్తున్నావా, నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా, ఛీ అని అంటాడు. రామ్ అలా అనగానే దాత్రి కళ్ళల నుంచి వాటర్ వచ్చి, నేను దొంగతనం చేయలేదండి, పర్సు కింద పడిపోతే పైన పెడదామని అనుకున్నాను అంతే అని వెక్కుతూ సమాధానం చెప్తుంది. దొరికిపోయిన తర్వాత ఎవరైనా ఇలాంటి కహానీలే చెప్తారు అని సీరియస్గా అంటాడు. దాత్రి ఏడుస్తూ, లేదండి నేను దొంగతనం చేయలేదు, అమ్మమ్మ మీద ఒట్టు అని తల మీద చేతిని వేసుకుని చెప్తుంది. ఏయ్ నువ్వు తప్పు చేసి గ్రాని మీద ప్రామిస్ చేస్తావేంటి, పో ముందు ఇక్కడ నుండి, పోనీలే పాపం అని వదిలేస్తుంటే నువ్వు రోజు రోజుకి చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు ఇంకా ఇలాగే నిలబడి ఉంటే మామ్ వాళ్ళని పిలిచి నువ్వు నా రూమ్కి వచ్చి పర్స్ దొంగతనం చేస్తున్నావని చెప్తాను అంటాడు.
ధాత్రి ఏడుస్తూ లేదండి, నేను వెళ్ళిపోతాను. అత్తయ్య వాళ్ళకి చెప్పకండి. కానీ నేను ఆ దొంగతనం చేయాలని అనుకోలేదు, నన్ను నమ్మండి అని అంటుంది. రామ్ సీరియస్గా చూసి పో అని గట్టిగా అంటాడు. ధాత్రి ఏడుస్తూ కిందికొచ్చేసి తన రూంలోకి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మమ్మని చూస్తూ ఏడుపు బయటికి రాకుండా చేతులు అడ్డు పెట్టుకుని ఏడుస్తూ బెడ్ కానుకొని కూర్చుని ఉండిపోతుంది. కిషోర్ గారు రూంలోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు నిద్రపోతున్న దేవి గారు లేచి కూర్చుని సీరియస్గా చూస్తూ, మీ అమ్మ వస్తుందని నాకు అసలు చెప్పలేదేంటి? మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అందరికీ మాత్రం నేను కనపడతాను అని అంటారు. ఏం చెప్పాలి నీకు? ఇన్ని రోజుల్లో నువ్వు ఎప్పుడైనా అడిగావా మా అమ్మ గురించి? నీకు చెప్పి తనని ఇంటికి తీసుకొని రావాలా? నీకు చెప్పి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఆ టైం వరకు నువ్వు బయట ఏం చేస్తున్నావు? నీ కొడుకు అన్నిసార్లు కాల్ చేశాడు కదా, ఇంటికి రావాలని తెలీదా? నా ఇష్టం అంది. ఇది కూడా నా ఇష్టం, నీకు చెప్పాలని లేదు, చెప్పలేదు అన్నాడు. కిషోర్ గారి వైపు సీరియస్గా చూస్తూనే, ఎప్పుడు వెళ్తారు ఇక్కడి నుండి అని అంటారు. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. అదేంటి? అయినా ఇక్కడికి తీసుకురావడం ఏంటి? ఈ నెల మీ తమ్ముడు గారి ఇంట్లో కదా ఉండాల్సింది. చెప్తే వినిపించడం లేదా? దేవి, మా అమ్మ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ మంత్ నేను మా తమ్ముడి దగ్గరికి పంపిస్తాను. ఇప్పుడు ఇంకా ఈ డిస్కషన్ ఆపేసి పడుకో, లేదంటే బయటికి వెళ్ళిపో, నన్ను డిస్టర్బ్ చేయకు. కిషోర్ గారి మీద కోపం పెరిగిపోయి, ఏంటి ఏమన్నారు? ఇక్కడే ఉంటారా? నాకు ఇష్టం లేదు అని అంటారు. అయితే వెళ్ళిపో నీ పుట్టింటికి, మా అమ్మ మాత్రం ఇక్కడే ఉంటుంది, ఇదే ఫైనల్ అని కరాకిండిగా చెప్పేసి దుప్పటి ఫుల్గా కప్పుకొని నిద్రపోతారు. కిషోర్ గారి మాటలు తలుచుకునే సావిత్రమ్మ గారిని ఇక్కడి నుండి పంపించకపోతే తన ఆటలు సాగవని ఏదో ఒక కన్నింగ్ ప్లాన్ వేసి అత్తగారిని ఇంటి నుండి పంపించాలని అనుకుంటూ నిద్రకి దూరం అవుతారు దేవి గారు. రామ్ ధాత్రిని తలుచుకుని, తనకెంత ధైర్యం ఉంటే నా రూమ్కి వచ్చి నా పర్సే తీసుకోవాలని చూస్తుంది, దీన్ని ఊరికే వదలకూడదు, చెప్తా, ఈ రామ్ అంటే ఏంటో చూపిస్తా అని నిద్ర ముంచుకు రావడంతో హాయిగా నిద్రపోతాడు. ధాత్రికి మాత్రం తను ఎంతో ఇష్టపడిన తన బావ తనని దొంగని చేశాడని ఏడుస్తూ తన వాళ్ళందరూ తనని తప్పుగా అనుకోవడం తట్టుకోలేక మనసంతా భారంగా మారిపోయి రామ్కి గుర్తుగా దాచుకున్న చైన్ని డెస్క్లో నుండి తీసుకుని గుండెలకి హత్తుకుని ఏడుస్తూ తెల్లవారే సమయంలో ఏడుస్తూనే పడుకుంటుంది. సావిత్రమ్మ గారికి ఉదయం లేచి పూజ చేసుకోవడం అలవాటు ఉండడంతో 6 గంటలు అవుతూ ఉండగా మెలకువ రావడంతో మెల్లగా లేచి కూర్చుని శ్రీకృష్ణుడి ఫోటో వైపు చూసి దండం పెట్టుకుని పక్కకి తిరిగి చూసేసరికి బెడ్కి ఆనుకుని నిద్రపోతూ కనిపిస్తుంది ధాత్రి. ఇదేంటి, ఈ పిల్లకి ఉదయం 5 గంటలకు నిద్రలేచే అలవాటు ఉంది, ఇంకా ఇలానే పడుకుందేంటి? అయినా బెడ్ మీద పడుకోకుండా బెడ్ కానుకొని పడుకుందేంటి? ఆ చేతులు ఏంటి అని ధాత్రి దగ్గరకు జరిగి మెల్లగా చేతులు విప్పి చేతిలో ఉన్న చైన్ తీస్తారు. ఇది నేను చిన్నప్పుడు రామ్ మెడలో వేసిన చైన్ కదా, దీని దగ్గర ఉందేంటి అని గుర్తు చేసుకుంటూ చిన్నప్పుడు ఆడుకుంటూ బొమ్మల పెళ్లిలో రామ్ ధాత్రి మెడలో వేయడం తెలిసిన సావిత్రమ్మ గారికి విషయం గుర్తుకొచ్చి తన మనవరాలి మనసులో ఏముందో తెలిసిపోతుంది. ధాత్రిని జాలిగా చూసి తల నిమురుతూ, ధాత్రమ్మ, నీ మనసులో నీ బావ మీద ప్రేమ అలాగే ఉంది. ఆ ప్రేమ నిజం అవ్వడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ధాత్రమ్మ. నీ అత్తయ్య మెడలు వంచి నీ బావ నీ మెడలో 3 ముళ్ళు వేసే రోజు తప్పకుండా రావాలి అని అనుకుని చైన్ తన దగ్గరే పెట్టేసుకుని ధాత్రిని సరిగ్గా పడుకోబెట్టి స్నానం చేసి పూజ గది వైపు వెళ్ళిపోతారు. కిషోర్ గారి మీద కోపంతో నిద్రకి దూరమైన దేవి గారికి పూజ గదిలో గంట సౌండ్ విని, దీని పూజ మొదలు పెట్టేసినట్టుంది, అర్జెంటుగా కాఫీ తాగాలి, లేదంటే తల పగిలిపోయేలా ఉంది, మంచిగా కాఫీ తాగేసి చక్కగా నిద్రపోతాను, నన్ను ఆపే వాళ్ళు ఎవరు అని అనుకుని బయటకు వస్తారు. పూజ గదిలో ధాత్రి ఉంటుందని అనుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ, వసే ధాత్రి, నీ దేవుడికి మొక్కింది చాలే, అర్జెంటుగా నా కాఫీ పట్టుకురా, తల పగిలిపోతుంది అని అంటారు. ఎంతసేపైనా అలాగే అత్తయ్య అని అనకపోవడంతో కోపం వచ్చి, ఏయ్ చెవులేమైనా పోయాయా, నేను కాఫీ అడిగాను ఎంతసేపు అని అంటుండగానే పూజ గది నుండి సావిత్రమ్మ గారు బయటికి రావడం చూసి నోట్లో మాట నోట్లోని ఆపేసి చైర్లో నుండి లేచి నించుంటారు. దేవి గారిని చూసి, ఏంటి కొడలా, పూజ గదిలో ఉన్నది ధాత్రి కాదు, నేను, నా మనవరాలు ఇంకా లేవలేదు, నీకు కాఫీ కావాలంటే వెళ్ళి పెట్టుకోవచ్చు కదా, వచ్చు కదా నీకు, అంత చిన్న పనికి కూడా ధాత్రినే పిలుస్తున్నావు, పూర్తిగా పని అంతా నా మనవరాల మీదే వదిలేసి నువ్వు చక్కగా ఒళ్ళు పెంచుతున్నావా అని అంటారు. అత్తగారి మాటలకి కోపం వచ్చి పైకి చూపించకుండా కంట్రోల్ చేసుకుంటూ, అయ్యో అలా ఏం కాదత్తయ్య గారు, నాకు ధాత్రి చేత కాఫీ అంటే చాలా ఇష్టం, అందుకని అడిగాను, ఇంకా లేవలేదంటున్నారు కదా, నేనే వెళ్ళి పెట్టుకుంటాను, మీకు కూడా ఇవ్వమంటారా అని అత్త వినయం చూపిస్తుంది. నాకేం వద్దులే కోడలా, నువ్వు పెట్టుకొని నువ్వే తాగు అని బయటికి వెళ్తారు. సావిత్రమ్మ గారిని ఏమీ అనలేక వస్తున్న కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పాలు కాస్తూ, దాని అమ్మమ్మని చూడగానే దీనికి పొగరు పట్టేస్తున్నట్టుంది,
ఎప్పుడు 5 గంటలకు లేచి పని మొత్తం చేసేసి ఉండేది. ఈరోజు 6 గంటలు అవుతున్నా ఇంకా లేవలేదు. ఈవిడిగారు ఉంటే నేను దానిని ఏమీ అనలేను. ఇంకా ఎన్ని రోజులు ఇలా పడాలో ఏంటో ఈవిడితో అని కాఫీ కలుపుకొని సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తారు. కాఫీ నోట్లోకి వెళ్ళగానే చిచి ఇంత దరిద్రంగా ఉందేంటి, నా కాఫీ నాకే నచ్చలేదు, చాలా చేదుగా ఉంది, బహుశా కాఫీ పౌడర్ ఎక్కువ వేసినట్టున్నాను, పర్లేదులే నా చేతి కాఫీనే కదా, అడ్జస్ట్ అయిపోయి తాగేస్తాను అని అనుకుని కష్టంగా కాఫీ ఖాళీ చేసేసి పక్కన పెట్టేస్తారు. సూర్య నమస్కారం చేసుకుని లోపలికి వస్తున్న సావిత్రమ్మ గారికి దేవి గారు మాటలు విని, అందుకే అప్పుడప్పుడు కిచెన్ వైపు వెళ్తూ ఉండు దేవి, లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతావు. ఇప్పుడంటే నా మనవరాలు ఉంది కాబట్టి నీకు సరిపోతుంది. రేపొద్దున దానికి పెళ్లి చేస్తాం కదా, అప్పుడు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ఎలా చేసుకుంటావు? పోనీ నందు చేస్తుందంటావా? దానికి కూడా పెళ్ళిడు వచ్చేసింది, తొందరలో అది కూడా వెళ్ళిపోతుంది. అందుకని నీ కొడుక్కి పెళ్లి చేయడం మంచిది. అప్పుడు నీకు వస్తుంది కదా నీ కోడలు, అది మంచిదైతే నీకు వండి పెడుతుంది, లేదంటే నువ్వే వండి పెట్టాలి అని అంటారు. అత్తగారి వైపు చూసి ఇబ్బందిగా నవ్వి, అప్పుడే రామ్కి పెళ్ళి ఏంటి అత్తయ్య, ఇంకా టైం ఉంది, అయినా నా కొడుక్కి మంచి పిల్లనే భారీగా వస్తుంది, నన్ను నా కొడుకుని బాగా చూసుకుంటుంది అని అంటారు. అవును, కోడల ఖచ్చితంగా మంచి పిల్లే వస్తుంది, నువ్వు అస్సలు ఊహించలేవు అంత మంచి పిల్ల వస్తుంది అని. సరే నువ్వు పేపర్ పూర్తిగా చదువుకుంటూ ఉండు, నేను నా మనవరాలను లేపుతాను అని రూమ్ వైపు వెళ్తారు. నా రామ్కి మంచి డబ్బున్న పిల్లనిచ్చి చేస్తాను, అప్పుడు మీరందరూ నోటి మీద చేయి వేసుకుంటారు అని అనుకుని పేపర్ తిరిగేస్తూ ఉంటారు. పక్కన మోగుతున్న మొబైల్ రింగ్ కారణంగా విసుగ్గా నిద్రలేచి ఫోన్ ఆన్సర్ చేసి, ఏంట్రా పొద్దున్నే నీకోలా, నేను 10కి మీట్ అవుతానని చెప్పాను కదా, అయినా కూడా మార్నింగ్ కాల్ చేసి విసుగు చెప్పిస్తున్నావేంటి అని అంటాడు రామ్. అది కాదురా, నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు కంపెనీ పెట్టడం కోసం ఒక ప్లేస్ చూసావు కదా, ఆ సైట్ ఓనర్ ఇప్పుడు రివర్స్ అయ్యాడు, ఆ విషయం చెప్పడానికి నీకు కాల్ చేశాను, నువ్వు తొందరగా రావగలవా, నేను అక్కడే ఉన్నాను అని అంటాడు రామ్ ఫ్రెండ్ నరేష్. అదేంటి అలా ఎలా రివర్స్ అవుతాడు, అడ్వాన్స్ కూడా ఇచ్చాం కదా, అందుకే కదా నీకు అర్జెంటుగా కాల్ చేశాను, నువ్వు ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేసే, మనం అతనితో మాట్లాడచ్చు. ఓకే అని కాల్ కట్ చేసి, మామ్ కాఫీ అని అరిచేవాడు ఆగిపోయి, వద్దులే ఇప్పుడు మామ్ చేతి కాఫీ తాగానంటే నేను సైట్కి కాకుండా హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుంది, ఒకరోజు కాఫీ తాగకపోతే ఏమైనా అయిపోతుందా ఏంటి, ఆ మహారాణి ఇంకొకసారి నా రూమ్కి వచ్చి ధైర్యం కూడా చేయదు, లేదంటే మార్నింగ్ సాడ్ ఫేస్ వేసుకొని ఉండేది అని దాత్రిని తలుచుకుని కంగారుగా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. రామ్ కిందికి వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న దేవి గారిని చూసి, మామ్ నేను బయటికి వెళ్తున్నా, రావడానికి టైం పడుతుంది అని అంటాడు. ఇంత పొద్దున్నే ఎక్కడికి రామ్, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఉండి ఒక 10 నిమిషాలు కాఫీ పెట్టిస్తాను. దేవి గారు కాఫీ అనగాని, వద్దు మామ్ నాకు ఇప్పుడు ఏమీ తాగాలని లేదు, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని అంటుండగాని దాత్రి రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటుంది. దాత్రి ఫేస్ చూసిన రామ్ రాత్రి నుండి ఏడుస్తూనే ఉండడానికి గుర్తుగా కళ్ళు బాగా ఉబ్బిపోయినట్టు కనిపించి, ఈ అమ్మాయి మీద అనవసరంగా అరిచానా, ఒక్క నిమిషం ఆలోచించి అనాల్సింది అని అనుకుని గిల్టీగా అనిపించి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తున్న రామ్ని చూస్తున్న దాత్రికి వాళ్ళ అత్తయ్య తనని సీరియస్గా చూడడం కనిపించి కంగారుగా కిచెన్లోకి వెళ్ళడానికి చూస్తుంది. ఏయ్ ఆగు అని దేవి గారి మాట పూర్తి కాకముందే, దాత్రమ్మ అని అంటూ బయటకు వస్తారు సావిత్రమ్మ గారు. ఈవిడుండగా దీన్ని ఏమీ అనడానికి కూడా ఉండదు అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నవ్వు ముఖం పెడతారు. సావిత్రమ్మ గారు దగ్గరకు వచ్చి, నీకు ఒంట్లో బాలేదు కదా తల్లి, ఈరోజు నువ్వు వంటగది వైపు వెళ్ళడానికి కుదరదు, నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని అంటారు. అది కాదమ్మమ్మ నేను బాగానే ఉన్నాను అని అంటున్నా కూడా దాత్రిని చూసి, ఏమొచ్చింది దీనికి, ఈవిడేమో రెస్ట్ తీసుకోమంటుంది, ఇదేదో వద్దంటుంది, ఇప్పుడు వెళ్ళి అడగకపోతే బాగోదు, మళ్ళీ ఈవిడ ఏదో ఒకటి అని ముందు నేనే వెళ్ళి అడుగుతా అని దాత్రి దగ్గరికి వస్తారు దేవి గారు. ఏమైంది అత్తయ్య అని అంటున్న దేవి గారిని చూసి, చూడు దేవి, ఈ పిల్లకి ఒంట్లో బాగోలేదు, జ్వరం వచ్చింది, అయినా సరే నా మాట వినకుండా కిచెన్లోకి వెళ్తుంది, ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉంటే ఇంకా ఎక్కువైపోతుంది కదా, నువ్వైనా చెప్పు దేవి, నీ మాట అయితే వింటుంది కదా నీ కోడలు అని అంటారు. దేవి గారికి కోడలు అనగానే కోపం వచ్చిన అత్తగారి ముందు బ్యాడ్ అవ్వకూడదని, ఓహో జ్వరం వచ్చిందా దాత్రి, ఈరోజు రెస్ట్ తీసుకో, అత్తయ్య గారు చెప్పినట్టు టిఫిన్ లంచ్ నేనే బయట నుండి తెప్పిస్తాను అని అంటారు. అదేంటి దేవి బయట నుండి ఎందుకు, ఈరోజు నువ్వు చేయి, తర్వాత కూడా నువ్వే చేసుకోవాలి కదా, అదేదో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసినట్టుంటుంది సరేనా అని రూమ్లోకి వెళ్ళేవారు ఆగి, కొంచెం తొందరగా టిఫిన్ రెడీ చేయి దేవి, ముసల్దాన్ని ఎక్కువసేపు ఆకలికి ఉండలేను అని దాత్రి చేయి పట్టుకుని రూమ్లోకి లాక్కినిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.
మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.